హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్ ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. ఒక మొత్తం మీద 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 12% రేటుతో 18 లక్షల రూపాయలు వచ్చింది. అదే మొత్తం మీద అదే రేటుతో 3 సంవత్సరాలకు సుమారు చక్రవడ్డీ ఎంతనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 minutes లో విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఒక మొత్తం మీద 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 12% రేటుతో 18 లక్షలు వచ్చింది. అదే మొత్తం మీద అదే రేటుతో 3 సంవత్సరాలకు సుమారు చక్రవడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. మనం ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత? 18 లక్షల రూపాయలు. 18 లక్షల రూపాయలు ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. 3 సంవత్సరాలకు ఎంత శాతం రేటుతో? 12% రేటుతో. 12% రేటు. అయితే ఇప్పుడు ఇదంతా 18 లక్షలు అనేది 3 సంవత్సరాలకు కాబట్టి 1 సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది చూడాలి. 1 సంవత్సరానికి ఎన్ని లక్షలు వస్తాయి? 1 సంవత్సరానికి 18/3 అంటే ఎంత వస్తుంది? 6 లక్షల రూపాయలు వస్తాయి. 6 లక్షల రూపాయలు వస్తుంది. ఎంత శాతానికి? 12%. 12% 6 లక్షల రూపాయలు వచ్చింది. అయితే 100%కి ఎంత వస్తుంది? 100%కి ఎన్ని లక్షలు వస్తాయి అనేది చూడాలి. అప్పుడు ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 100 × 6/12. ఇప్పుడు ఈ 6 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఈ 2 దీంట్లో 50 times పోతుంది. 2 దీంట్లో 50 times పోతుంది. అప్పుడు మనకి ఎన్ని లక్షలు వస్తుంది? 50 లక్షలు వస్తుంది. 100 times కి అయితే 50 లక్షలు. ఇది మనకి ప్రిన్సిపల్. అయితే నెక్స్ట్ స్టెప్ లో ఏం కనుక్కోవాలి? చక్రవడ్డీ ఎంత అనేది కనుక్కోవాలి. చక్రవడ్డీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ 3 - 1. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత వచ్చింది? 50 లక్షలు. 50 ఇంటూ ఇక్కడ 1 + r అంటే ఎంత? 12%. 12/100 హోల్ పవర్ 3 - 1. 50 ఇంటూ 1 + 12/100 హోల్ పవర్ 3 వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1.404928 -1. ఇప్పుడు మనకి టోటల్ గా మనకి 0.404928 ఈ వాల్యూ వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఫైనల్ గా 50 × 0.404928 వాల్యూ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఆన్సర్ 20.25 లక్షలు వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 18 లక్షల రూపాయలు ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. ఎంత శాతం రేటుతో? 12% రేటుతో. 1 సంవత్సరానికి అయితే ఎంత వచ్చింది మనకి? 18/3 అంటే 6 లక్షలు వచ్చింది. అంటే 12% రేటుకి 6 లక్షల రూపాయలు అయితే 100% కి ఎంత అనేది చూస్తున్నాం. 100 × 6/12 అంటే ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 50 లక్షల రూపాయలు అనేది వచ్చింది. మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? చక్రవడ్డీ ఎంత అనేది కనుక్కోవాలి. చక్రవడ్డీ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ 3 - 1. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 50 లక్షల రూపాయలు.
50 లక్షల రూపాయలు ఇంటూ 1 ప్లస్ 12/100 హోల్ పవర్ 3 మైనస్ 1, 50 ఇంటూ 1 ఈ వాల్యూ చేసినట్లయితే టోటల్ గా 1 ప్లస్ 12/100 హోల్ పవర్ 3 ఈ వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1.404928 వస్తుంది మైనస్ 1. అంటే 50 ఇంటూ 0.404928 ఈ వాల్యూ చేస్తే మనకి అక్షరాల మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 20.25 లక్షలు వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.